కేజ్రీవాల్ గతంలో అరుణ్ జైట్లీ గారికి కానివ్వండి, నితిన్ గడ్కరీ గారికి కానివ్వండి, వీరందరికీ అవినీతి ఆరోపణలు చేసి స్పిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే మరి ఏదో ఒక ఆరోపణ చేసి పారిపోవటం. అటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఈ రోజున కోర్టుల ద్వారా ఆయనపై జరిపిన అభియోగాల్ని కోర్టులు నమ్మాయి, విశ్వసించాయి. ఆ విచారణ ఆధారంగా బెయిల్ అనేక సందర్భాల్లో రద్దు చేశాయి, బెయిల్ నిరాకరించాయి. సో ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతిమయ నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. అందుకే ఆయన సొంత నియోజకవర్గంలో మరి మొదటి 4 రౌండ్లలో వెనుకబడినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మరి ఈ మధ్య ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ రౌండ్స్ లో కేవలం 250 ఓట్లతో ఆ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారని చెప్తుంటే ఎంత ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల, అరవింద్ కేజ్రీవాల్ యొక్క నాయకత్వం పట్ల వారి విశ్వాసం ఏ విధంగా సన్నగిల్లిందో, పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిందో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంతో వైరం ప్రభావం ప్రజలు ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకువచ్చేది ఆ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, కుంటి సాకుల్ని వెతుక్కుంటూ ప్రతి దానికి తనకి అనవసరమైన విషయాల్లో కూడా కేంద్రంతో తగాదా పెట్టుకొని ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని చెప్పి అనేక మరి ఆరోపణలు చేసి భంగపడ్డటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠమే. ఆయన సొంత నియోజకవర్గంలో కేవలం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడటం చూస్తుంటే ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఒక గుణపాఠం అవుతాయని స్పష్టంగా చెప్పవచ్చు. జాతీయ నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటే అవి ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు. పూర్తి ఫలితాలు వచ్చేదాకా వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు చూపించినటువంటి ఆదరణ దాదాపుగా 5-6% ఓట్ల ఆధిక్యతతో మేము ఉన్నామంటే అది తక్కువ కాదు. గతంలో దాదాపుగా 18% వెనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజున 5-6% ఆధిక్యతలో ఉండటం. అందులో కూడా ఇది ముఖాముఖి పోటీ. ఇది మిగతా పార్టీలు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ నామమాత్ర పోటీ ఇచ్చాయి తప్పితే నిజమైన పోటీ ఇది మరి హెడ్ టు హెడ్ కాంటెస్ట్. మీరు చూస్తే ముఖాముఖి పోటీ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే నడిచింది. సో ఈ రోజు ఎన్నికల ఫలితాలు మరి ప్రతి ఎన్నిక చాలా ప్రధానమైంది. ఢిల్లీ నిజం చెప్పాలంటే ఒక కేంద్రపాలిత ప్రాంతమే మాత్రమే అయినప్పటికీ కూడా ఢిల్లీకి దేశ రాజధాని అయిన కారణంగా కొంత రాజకీయ ప్రాముఖ్యత ఉంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ తానేదో కొత్త తరహా పాలిటిక్స్ ని తీసుకొస్తున్నానని చెప్పి నమ్మబలికి మరి ప్రజల్ని ప్రభావితం చేసే పని ఢిల్లీ బయట కూడా చేశారు. ఈ రోజు ఎన్నికల ఫలితాలతో ఒక కనువిప్పు కలిగే విధంగా ఉంది. జాతీయ స్థాయిలో ఒక పార్టీ, మీ పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని హామీలు బీజేపీ గెలుపు కోసం ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అమలవుతాయా, అమలు చేస్తారా? ఈ హామీల్ని దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలన్న డిమాండ్ వస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ అంటేనే విశ్వాసం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం అంటే నమ్మకం. ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. చేయని వాగ్దానాలను కూడా మరి ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. సో అటువంటి పార్టీ, అటువంటి నాయకుడి సారథ్యంలో, మోదీ గారి సారథ్యంలో ఢిల్లీలో చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవటమే కాకుండా మరలా మహారాష్ట్ర, హర్యానా తరహాలో, అలాగే ఉత్తరప్రదేశ్, గుజరాత్ తరహాలో ఢిల్లీని భారతీయ జనతా పార్టీకి కంచు కోటగా చేసి ఎవరు దరిదాపులకి మళ్ళీ రాకుండా అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగుతుంది. దానికి ఎటువంటి సంశయం. ఇండియా అలయన్స్ ఉనికి గురించి ఏమంటారు సార్ మీరు ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత? అన్ని రంగాల్లో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఇండియా కూటమి అన్నది అది ఒక మిథ్య మాత్రమే. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కింద పడ్డారు, ఇప్పుడు విడివిడిగా పోటీ చేసి కూడా దెబ్బతిన్నారు. సో కాబట్టి ఆ కూటమికి ఎటువంటి ప్రజాదరణ కానీ ప్రజల యొక్క నమ్మకం కానీ లేదు. సో కాబట్టి ఈ కూటమి ఇంకా పతన దిశగా వెళ్తుంది అనటానికి ఈ రోజు ఎన్నికల ఫలితాలు ఎలా చూస్తారు సార్? ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు, కొట్టుకోండి ఇంకా కొట్టుకోండి అని చెప్పి. కలిసి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారని ఛానల్స్ లో చూస్తున్నాను, తెలుగు ఛానల్స్ లో కూడా